ఏమైనా ఆదివారమే. హల్లెలూయా. ఏమైనా ఆదివారమే పరిచర్య. ఆయన అంటాడు, నువ్వు నాకు నమ్మకమైన వ్యక్తిగా నిలబడితే నీ బండ మీద నా సంఘాన్ని కడతా అంటాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా అనిపించట్లేదు. అసలు ఈ మాట ఎంత గొప్పది తెలుసా? అరే, నా కుటుంబంలో నాకు ఎన్నిక లేదే, నా గ్రామంలో నేను ఏలుబడి లేనే, నేను ఒక పనికి మాలిన వ్యక్తిగా నన్ను అందరూ చూసి తృణీకరించారే, నా ఇంటి వారు, నా సహోదరులు, నా అన్నదమ్ములు, నా రక్త సంబంధికులు, నా మట్టుకు నేను చెప్తున్న మాట. వీడు దేనికి పనికిరాడు, రూపాయి పని చేయడు, వీడికి ఏది చేత కాదు అన్నప్పుడు ఎక్కెక్కి ఏడిస్తే ఈ రోజు నా అన్నదమ్ములందరూ నాతో మాట్లాడటానికి భయపడతారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అధికారం? భలే చేస్తున్నాడు అసలు పరిచర్య. నాకు బాప్తిస్మం ఇచ్చిన పెద్దలకి నాకు కొంచెం డిస్కషన్ అయ్యి నేను బయటికెళ్ళిపోయాను. బయటికెళ్ళిపోయి పరిచర్య చేస్తూ ఉంటే ఇప్పటికీ ఆ దైవజనుడు మాట్లాడతాడట, అతనిలాగా పరిచర్య